రిజర్వేషన్ల ప్రక్రియలో బీఆర్ఎస్ బీజేపీ అడ్డుపడితే సహించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇవ్వబోయే ఆర్డినెన్స్ చెల్లదని, న్యాయపరమైన సమస్యలు ఉంటాయని విపక్ష నేతలు ప్రచారం చేస్తున్నారు. దీనిపై అనుమానాలు సరికాదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బీసీకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీజేపీ వాళ్ళు బీసీలకు న్యాయం చేయరని, తాము చేస్తే ఒప్పుకోరని కూడా మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ 42% రిజర్వేషన్లు చేయాలనే చిత్తశుద్ధితో ఉంది. భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు, ఇతర 6 ఎంపీలు ఇంక్లూడింగ్ ఆర్ కృష్ణయ్య గారితో సహా కృష్ణయ్య గారు వచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కలిసిపోయినారు. మా ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు అనేక శాసనసభలో బయట అఖిలపక్షం అంటే అఖిలపక్షం, మంత్రివర్గం అంటే మంత్రివర్గం ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి గారిని కలవడానికి సిద్ధంగా ఉన్నాం. మా యొక్క ఆకాంక్షను పూర్తి చేయండి, మా రాష్ట్ర బలహీన వర్గాల ఆకాంక్షను పూర్తి చేయమని అడిగినాం. ఢిల్లీకి రారు, మాకు అవకాశం ఇయ్యరు, మీరు మమ్మల్ని రెస్పాండ్ గారు, మళ్ళీ అనవసరమైనటువంటి విమర్శలు చేస్తారు. ఏం చేయమంటారు చెప్పండి. దానికి తోడు టీఆర్ఎస్ పార్టీలో అరే కనీసం ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది నేను పేర్లు తీసుకోదలుచుకోవాలి, ఎందుకంటే వాళ్ళు కూడా మా బలహీన వర్గాల బిడ్డలే. వాళ్ళని అడుగుతా ఉన్నా, టీఆర్ఎస్ అధ్యక్ష పదవి, కార్యనిర్వాహక అధ్యక్ష పదవి, శాసనసభాపక్ష నాయకుడు ఎక్కడ కూడా బీసీ ఎస్సీలు అర్హుతులేరా? వాళ్ళకే అయ్యే చేత కాదు. కానీ ఆ పార్టీలో న్యాయం చేయలేక, న్యాయం అడగలేక, న్యాయం అడిగేటువంటి పరిస్థితి ఆ పార్టీలో ప్రజాస్వామ్యం లేక తెలంగాణ కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం బలహీన వర్గాల కొరకు ఇంత ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ప్రజాస్వామికంగా న్యాయపరంగా ముందుకు పోతుంటే ఖమ్మంలోని పాలేరు జలాశయం నుంచి సాగర్ ఆయకట్టుకు నీరు